హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో శబ్దాలంకారాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అర్ధాలంకారాలు చూద్దాం. అర్ధాలంకారాలు అంటే అర్థమే ప్రధానంగా ఉన్నటువంటి అలంకారాలని అర్ధాలంకారాలు అంటారనమాట. దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఉపమాలంకారం. మామూలుగా మనకి ఉపమాలంకారం, ఈ అర్ధాలంకారాలు నేర్చుకునే ముందు మనకి ఉపమేయం అంటే ఏంటో, ఉపమానం అంటే ఏంటో క్లియర్గా తెలిసి ఉండాలి. ఉపమేయం అంటే ఏంటంటే మనం దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో అది ఉపమేయం. ఆ చెప్పేదానిని దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం అన్నమాట. క్లియర్ కదా? ఇక్కడ మనం దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో అది ఉపమేయం. ఆ చెప్పేదానిని దేనితో పోలుస్తామో అది ఉపమానం అన్నమాట. ఈ రెండింటికి మధ్య తేడా తెలిస్తేనే మనం ఇప్పుడు చెప్పుకోబోయే అలంకారాలన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఏ విధంగా చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? ఉపమాలంకారం. ఉపమాన ఉపమేయాలకి అంటే ఈ రెండిటికి, ఉపమానానికి ఉపమేయానికి చక్కని పోలిక, అంటే రెండిటికి చక్కని పోలిక ఉండాలన్నమాట. అంటే ఎలా ఉండాలంటే రెండు సమానంగా ఉండే విధంగా ఉండాలి. చక్కని పోలిక చెప్పిన ఎడల ఉపమాలంకారం అందురు అనమాట. అయితే ఉపమాలంకారంలో మనకు మొత్తం 4 ఉంటాయి. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఈ 4 ఉంటేనే దాన్ని ఉపమాలంకారం అంటారనమాట. అది ఏ విధంగానో నేను ఇక్కడ చెప్తాను, మీరు చూడండి. ఉపమేయం అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ? ఉపమేయం అంటే మనం దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఉపమేయం అన్నాం. అదేవిధంగా ఆ చెప్పేదాన్ని దేంతో పోలుస్తున్నామో అది ఉపమానం అయిపోద్ది. అదేవిధంగా ఈ ఉపమా అలంకారం ఉదాహరణలో ఉపమావాచకం అని చెప్పి ఒక చిన్న పదాలు వస్తాయి అన్నమాట. ఆ చిన్న పదాలు ఏ విధంగా వస్తాయి అంటే పోలే, వలే, లా, భంగి, విదంబు, చందంబు. ఈ విధంగా ఉపమావాచకాలు అనేవి ఉపమా అలంకార ఉదాహరణలో వస్తూ ఉంటాయి అన్నమాట. సమాన ధర్మం అంటే ఆ వాక్యంలో ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం కాకుండా మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని సమాన ధర్మం అంటారు. అది ఏ విధంగా వస్తుందని నేను చెప్తాను మీకు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమిచ్చాను? ఓ కృష్ణ, నీ కీర్తి హంస వలె ఆకాశ గంగ యందు మునుగుతున్నది అని ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఇక్కడ. దీన్ని మనం క్లారిటీగా గమనిస్తే ఇక్కడ అసలు దేని గురించి చెప్పాలనుకున్నారు? చూడండి. కృష్ణుని యొక్క కీర్తి గురించి చెప్పాలనుకున్నారు. ఓకేనా? కృష్ణుని యొక్క కీర్తి గురించి చెప్పాలనుకున్నారు. అప్పుడు కీర్తి ఏమవుతుంది? ఉపమేయం అయింది. ఆ కీర్తిని దేంతో పోల్చారు? చూడండి. ఓ కృష్ణ, నీ కీర్తి హంస వలే. కీర్తిని దేంతో పోల్చారు? హంసతో పోల్చారు. కాబట్టి అప్పుడు ఉపమానం ఏమైద్ది? హంస అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ మనకి ఉపమా వాచకం అని చెప్పా. పోలే, వలే, లా, భంగి. మనకి ఇక్కడ వలే వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? ఉపమా వాచకం అవుతుంది అనమాట. వలే అనేది ఉపమా వాచకం. అదేవిధంగా సమానధారం అంటే ఏం చెప్పాను? ఇక్కడ కృష్ణుని యొక్క కీర్తికి హంసకి సమానధారం ఏంటి? ఆకాశ గంగ యందు మునుగుతున్నది. నేను ఇక్కడ మునుగుతున్నది అని రాస్తున్నాను. మునుగుతున్నది. కృష్ణుని యొక్క కీర్తి ఆకాశ గంగ వలె మునుగుతున్నదన్నమాట. ఏ విధంగా? ఓ కృష్ణ, నీ కీర్తి హంసలాగా, హంస వలె ఆకాశ గంగ యందు మునుగుతున్నది. ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటి? కృష్ణుని కీర్తి గురించి. కాబట్టి కీర్తి ఉపమేయం. ఆ కీర్తిని హంసతో పోల్చారు కాబట్టి హంస ఉపమానం. వలే వచ్చింది కాబట్టి మనకు అది ఉపమావాచకం. ఆ రెండింటిని సమానం చేసేటటువంటి వాక్యం ఏంటి? ఆకాశ గంగ యందు, అంటే గంగ యందు మునుగుతున్నది అనేది సమాన ధర్మం అనమాట. ఇది చూడండి, మీకు ఇంక ఈజీ అయిపోతుంది. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని ఉంది ఇక్కడ. ఇక్కడ అసలు ఎవరి గురించి చెప్పాలనుకున్నారు? ఆమె అంటే స్త్రీ. ఓకేనా? స్త్రీ. ఆ స్త్రీ దేని గురించి చెప్తుంది? ఆ స్త్రీలో ఉన్నటువంటి ఏ అవయవం గురించి చెప్తుంది? ముఖం గురించి చెప్తున్నారు. ఈ ముఖం ఎప్పుడేమైద్ది? ఉపమేయం అయిద్ది అనమాట. ఈ ముఖాన్ని దేంతో పోలుస్తున్నారు? చంద్రబింబం, చంద్రుని యొక్క బింబం అనమాట. అప్పుడు ఇదేమవుతుంది? ఉపమానం అయింది. చంద్రబింబం అనేది ఉపమానం అయింది అనమాట. వలె అనేది ఉపమా వాచకం. నేను ఇక్కడ షార్ట్కట్లో రాస్తున్నాను చూడండి. ఉపమా వాచకం. ఉన్నది అనేది
సమాన ధర్మం. ఎందుకంటే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ముఖానికి చంద్రబింబానికి సమాన ధర్మం తెలియజేసేటటువంటిది ఉన్నది మాత్రమే ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా ఈజీ. సోముడు భీముడు వలె బలవంతుడు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇక్కడ ఎవరి గురించి చదువుతున్నారు? సోముడు గురించి. అప్పుడు ఇదేమైంది? ఉపమేయం అయింది. ఆ సోముని ఎవరితో పోలుస్తున్నారు? భీముడు బలవంతుడు అంటారు కదా, ఎవరితో పోలుస్తున్నారు? భీముడితో పోలుస్తున్నారు కాబట్టి అది ఉపమానం. ఇది చూడండి వలే వచ్చింది అంటే ఉపమ వాచకం. ఈ సోముడికి భీముడికి ఉన్న సమాన ధర్మం ఏంటి? బలవంతుడు కాబట్టి సమాన ధర్మం. నేను షార్ట్కట్లో రాస్తున్నాను చూడండి, ఓకేనా? సోముడు భీముడు వలె బలవంతుడు, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, సీతముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్న దానికి కొంచెం అనమాట యాడింగ్, ఇది అంతేను. ఇక్కడ ఎవరి గురించి చదువుతున్నాం? సీత ముఖం గురించి చదువుతున్నాం. ఈ ముఖాన్ని దేంతో పోల్చారు? చంద్రబింబంతో పోల్చారు కాబట్టి ఇది ఉపమేయం. చెప్పాలనుకున్నది ముఖం కాబట్టి ఉపమేయం. దాన్ని దేంతో పోల్చారు? చంద్రబింబంతో పోల్చారు కాబట్టి ఇది ఉపమానం. ఇదేంటిది? వలే కాబట్టి ఉపమా వాచకం. ఉన్నది రెండింటికి సమాన ధర్మం కాబట్టి ఇది సమాన ధర్మం అనమాట. ఇక్కడ కూడా చూడండి నెక్స్ట్ వన్. ఆమె నాట్యం నెమలి నాట్యం వలె మనోహరంగా ఉన్నది. ఇక్కడ ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాడు? ఒక అమ్మాయి యొక్క నాట్యం గురించి చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి ఇది ఉపమేయం. దాన్ని దేంతో పోల్చాడు? నెమలి నాట్యంతో పోల్చాడు కాబట్టి ఈ నెమలి నాట్యం అనేది ఉపమానం. వలె అనేది ఉపమ వాచకం అని చెప్పుకున్నాం మనం. మనోహరంగా ఉన్నది అనేది సమాన ధర్మం అన్నమాట. ఈజీగా అర్థమైంది కదా. మీకు ఉపమా అలంకారం అర్థమైతే మాత్రమే ఆ నెక్స్ట్ చెప్పుకునే రూపక అలంకారం కానివ్వండి, అర్ధాంతర్న్యాస అలంకారం కానివ్వండి, ఇవన్నీ అప్పుడే అర్థమవుతాయి అన్నమాట. ఉపమా అలంకారం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మీకు ఉపమేయం అంటే ఏంటో ఉపమానం అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తేనే మనకు నెక్స్ట్ అలంకారాలు అనేది అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మీరే గుర్తించాలి. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పనివాడు. దీంట్లో ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, ఉపమా వాచకం ఏంటి, సమాన ధర్మం ఏంటి, ఇది మీరే గుర్తించాలి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, రూపక అలంకారం. రూపక అలంకారం అంటే ఏంటో చూడండి. ఇక్కడ అంతా ఉపమేయానికి ఉపమానానికి చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట, ఓకేనా? ఇక్కడ చూడండి, ఉపమేయానికి ఉపమానానికి తేడా ఉన్నా లేనట్లు చెబితే దానినే రూపక అలంకారం అందురు. మనకి ఉపమా అలంకారం అంటే ఏం చెప్పాను? ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక ఉండాలి. ఇక్కడే ఉండాలి, రెండు తేడా ఉన్నా సరే లేనట్లు చెబితే దానిని రూపక అలంకారం అంటారు. ఏ విధంగా నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇక్కడ ఉపమేయం ఏంటి అసలు? మహారాజు అనేది ఉపమేయం. ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పాలనుకున్నాడు? మహారాజు అంటే ఒక రాజ్యానికి రాజు గురించి చెప్పాలనుకున్నాడు. ఆ రాజుని దేంతో పోల్చాడు? ఈశ్వరుడితో పోల్చాడు కాబట్టి ఇదేమైద్ది? ఉపమానం అయింది, ఓకేనా? అయితే ఇక్కడ మధ్యలో మనకు ఒక పదం వాడారు, కనపడుతుందా మీకు? ఇక్కడ సాక్షాత్తు అనే పదం వాడారు. ఈ పదం వాడటం వలన ఈ మహారాజుకి ఈశ్వరుడు వేరువేరు. ఎందుకంటే మహారాజు అంటే మనిషి, ఈశ్వరుడే అంటే దేవుడు. ఇద్దరు వేరువేరు, తేడా ఉన్నా సరే. అంతే కదా, ఇక్కడ మహారాజు, రాజు అంటే మనిషి రూపం, ఇక్కడ ఈశ్వరుడు అంటే భగవంతు రూపం, అంటే దేవుడు అనమాట. ఇద్దరు వేరువేరు. కానీ ఇక్కడ సాక్షాత్తు అనే పదం వాడటం వలన ఇద్దరికీ తేడా ఉన్నా సరే తేడా లేకుండా పోయింది. ఈ విధంగా చెప్తే దాన్ని రూపక అలంకారం అంటారు. మనం ఇక్కడ చూడండి, ఉపమేయానికి ఉపమానానికి తేడా ఉన్నా, ఇదిగో ఈడ ఉపమేయం, ఈడ ఉపమానం, రెండింటికి తేడా ఉందా లేదా? ఇది మనిషి, ఇక్కడ దేవుడు, ఇద్దరికి తేడా ఉన్నా సరే సాక్షాత్తు అనే పదం వాడటం వలన ఇద్దరికి తేడా లేదు. మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే అంటే మహారాజునే ఈశ్వరుడితో పోలుస్తున్నారనమాట. కాబట్టి ఇద్దరికి తేడా ఉన్నా సరే అలా తేడా లేనట్లుగా చెప్తే దానిని మనం రూపక అలంకారం అంటాం అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, విద్య ధనం. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? విద్య గురించి చెప్తున్నారు. ఇది ఉపమేయం, ఇది ఉపమేయం. దేంతో పోలుస్తున్నారు? దాన్ని ధనంతో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమానం అనమాట. అయితే ఇక్కడ విద్య ధనం, విద్య వేరు ధనం వేరు, విద్య వేరు ధనం వేరు, అంతే కదా. ధనం ఉన్నవాడికి విద్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విద్య ఉన్నవాడికి కూడా
ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండు వేరైనా సరే, రెండిటికి తేడా ఉన్నా సరే విద్యాధనం అని రెండు కలిపి రాశారు. రెండు కలిపి రాసేవాడికి విద్యాధనం రెండు ఒకటే అయిపోయింది. అంతే కదా ఇప్పుడు మనకి ఉపమేయానికి ఉపమానానికి తేడా ఉంది. ఎందుకంటే విద్య వేరు, ధనం వేరు. కానీ విద్యాధనం అని రెండు కలిపి రాసేసరికి రెండిటి మధ్య తేడా ఉన్నా లేనట్లు చూపడం వలన దీనిని రూపకాలంకారం అంటారు. చాలా కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా సింపుల్గా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఉపాధ్యాయుడు, జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. జ్యోతి అంటే ఏంటి? కాంతి, ప్రకాశించడం. ఇక్కడ దేని గురించి చదువుతున్నాడు? జ్ఞానం గురించి చదువుతున్నాడు కాబట్టి ఇది ఉపమేయం. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? జ్యోతులతో పోలుస్తున్నాడు కాబట్టి ఉపమానం. ఇక్కడ జ్ఞానం అంటే నాలెడ్జ్, జ్యోతి అంటే ప్రకాశించడం, అంటే ఒక లైట్ లాగా అనమాట. ఈ రెండింటి మధ్య తేడా ఉన్నా సరే తేడా లేకుండా చెప్పడం ద్వారా దీన్ని రూపకాలంకారం అంటారనమాట. అంతే కదా. ఇక్కడ చూడండి, జ్ఞానం వేరు, జ్యోతి వేరు, కానీ ఈ రెండింటిని కలిపేశారు ఇక్కడ. ఈ రెండింటి మధ్య తేడా ఉన్నా సరే తేడా లేకుండా చెప్పారు కాబట్టి ఇది రూపకాలంకారం. అదేవిధంగా ఇక్కడ చూడండి, నవ్వుల నావ. నవ్వుల నావ అంటే నవ్వు అంటే ఏంటి? నవ్వటం. నావ అంటే ఏంటి? పడవ అనమాట. ఈ నవ్వుల నావ, నవ్వుకు అర్థం వేరు, నావకు అర్థం వేరు. ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి? నవ్వు గురించి. కాబట్టి ఇది ఉపమేయం. నావతో పోల్చారు కాబట్టి ఇది ఉపమానం. రెండింటి మధ్య తేడా ఉన్నా సరే తేడా లేనట్టుగా చెప్తే దానిని రూపకాలంకారం అంటారనమాట. అర్థమైంది కదా. అదేవిధంగా నెక్స్ట్ అతిశయోక్త అలంకారం. ఇది చాలా చాలా ఈజీ ఎగ్జాంపుల్ అనమాట, ఈజీ అలంకారం కూడా. ఇప్పుడు మనం అతిశయోక్త అలంకారం సూత్రం చూద్దాం. చాలా సింపుల్ అనమాట. చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పటం, అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పటం అనమాట. ఏ విధంగానో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఈజీగా అర్థమైంది. వెరీ వెరీ ఈజీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అదేవిధంగా ఈజీ అలంకారం కూడా, అన్నిటికన్నా ఈజీ అలంకారం అనమాట. ఎందుకంటే చూడండి, మా పొలంలో బంగారం పండింది. పొలంలో బంగారం పడిద్దా? పండదు. కానీ ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి అది అతిశయోక్తి. అదేవిధంగా చూడండి, ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని తాకుచున్నవి. ఆకాశాన్ని తాకుతాయా మేడలు? అంటే బిల్డింగ్స్ తాకవు. కాబట్టి ఎక్కువ చేసి చెప్పడం వల్ల అది అతిశయోక్తి అలంకారం. అదేవిధంగా చూడండి, అభిరామ్ తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు. ఎవరైనా తాటి చెట్టు అంత పొడవు ఉంటారా? ఉండరు కదా. కాకపోతే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం వలన దానిని అతిశయోక్తి అలంకారం అంటారనమాట. హిమాలయాలు ఆకాశాన్ని అంటుచున్నవి. హిమాలయాలు ఆకాశాన్ని అంటావు కదా, అంత ఎత్తున్నాయి కాబట్టి దాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తాం కాబట్టి దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉత్ప్రేక్ష అంటే ఊహ అనమాట. ఉత్ప్రేక్ష అంటే ఊహ, అంటే ఊహించి చెప్పడం, ఊహించి చెప్తారనమాట. ఆ విధంగా ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారనమాట. మీకు ఈ సూత్రం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాకపోతే మీరు షార్ట్కట్లో ఏ విధంగా నేర్చుకుంటారంటే, ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహ. ఇక్కడ ఊ ఉంది కదా, నెక్స్ట్ ఊకి దీర్ఘమిస్తే ఊ పెడితే ఊహ అనమాట. ఉపమానం నందున్న ధర్మాలు, ఉపమానం నందున్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారం అంటారనమాట. ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఉపమానం నందున్న ధర్మాలు అది ఏ విధంగా ఉంటాయో నేను ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నొలక మంచం రాక్షస సాలీడు అల్లిన గూడ అన్నట్లున్నది. ఇప్పుడు మామూలుగా మీకు నొలక మంచం అంటే తెలుసు కదా. ఒకప్పుడు నొలకతో అల్లేవాళ్ళు అనమాట, మంచానికి దారాలతో అల్లేవాళ్ళు అనమాట. అది ఎలా ఉండేది? సాలీడు గూడులాగా ఉండేదన్నమాట, గజిబిజిగా అల్లేవారు అనమాట. అది దాన్ని దేంతో పోల్చాడు? ఆ నొలక మంచం అనేది ఏ విధంగా ఉంటుందని ఊహించాడు? సాలీడు గూడులా ఉన్నట్లున్నది అని ఊహించాడు అనమాట. ఇక్కడ నొలక మంచం అనేది ఉపమేయం మనకి. ఓకేనా. నొలక మంచం అనేది ఉపమేయం. అదేవిధంగా సాలీడు అల్లిన గూడు అనేది ఉపమానం. ఓకేనా. ఇక్కడ మన సూత్రం చూడండి, ఉపమానం నందున్న ధర్మాలు. ఇక్కడ ఉపమానంలో ఏముంది? సాలీడు అల్లిన గూడు అని ఉంది. ఉపమేయం నందు కూడా ఉండటం వల్ల ఇక్కడ ఏ ధర్మం అయితే ఉందో ఇక్కడ కూడా అదే ధర్మం ఉందా లేదా? ఇప్పుడు సాలీడు స్పైడర్ అల్లిన గూడు ఏ విధంగా ఉంటుందో నొలక మంచం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఉపమానంలో ఉన్నటువంటి ధర్మాలు ఉపమేయంలో ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పారనమాట. అంటే ఈ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు షార్ట్కట్లో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పే మీకు ఈజీగా అర్థమైంది. చూడండి, ఆ ఏనుగు నల్లని కొండయా అన్నట్లు ఉన్నది.
ఇక్కడ చెప్పాలనుకున్న దేని గురించి? ఏనుగు గురించి. ఆ ఏనుగు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏనుగు నలుపు రంగులోనే ఉంటుంది కదా, ఆ ఏనుగు ఏ విధంగా ఉంది? నల్లని కొండయ అన్నట్లున్నది. ఏనుగు కూడా పెద్ద ఆకారంతో కొండెల్లే ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఏనుగుని ఊహించి చెప్పారు. ఇక్కడ దేని గురించి చెప్పాలనుకున్నారు? ఏనుగు కాబట్టి ఇది ఉపమేయం. కొండ ఇది ఉపమానం. ఓకేనా? ఈ ఏనుగు ఏ విధంగా ఉంది? నల్లని కొండలాగా ఉందన్నమాట. ఊహించి చెప్పారు ఇక్కడ, అంతే కదా. ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ చూడండి, ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లున్నది. వెన్నెల ఏ విధంగా ఉంటుంది? మామూలుగా తెల్లగా ఉంటుంది. అదేవిధంగా పాలవెల్లి కూడా ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అందుకనే ఇక్కడ వెన్నెలని పాలవెల్లిలాగా ఊహించి చెప్పారనమాట. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. అదేవిధంగా చూడండి, మండే ఎండ నిప్పులు కొలిమే అన్నట్లు ఉంది. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది. ఇక్కడ దేని గురించి చెప్పాలనుకున్నారు? అసలు ఎండ గురించి చెప్పాలనుకున్నారు. ఈ ఎండ ఏ విధంగా ఉంది? నిప్పుల కొలిమి. నిప్పుల కొలిమి అంటే మనకి పల్లెటూరులో కత్తులు తయారు చేసేటప్పుడు తిప్పుతూ ఉంటారు చూసారా, ఒకటి మెషిన్ తిప్పుతూ ఉంటే దాంట్లోంచి గాలి వెళ్ళి కత్తులకి వాటికి పొదును పెడతారు, దాన్ని కొలిమి అంటారనమాట. ఆ విధంగా మండే ఎండ అంటే ఆ ఎండ ఏ విధంగా ఎంత ఎండగా ఉందో అదే విధంగా నిప్పుల కొలిమి కూడా అంత ఎండలాగా అంత వేడిగా ఉందన్నమాట. ఇక్కడ మండే ఎండ అంటే హీట్ని ఇక్కడ హీట్తో పోల్చారు, అంటే ఊహించి చెప్పారు. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అనమాట. ఇక్కడ చూడండి, అమ్మ చేతి వంట అమృతమా అన్నట్లు ఉంది. ఇక్కడ అమ్మ చేతి వంట దేని గురించి చెప్పాలనుకున్నారు? వంట. ఈ వంటను దేంతో పోల్చారు? అమృతమా అని పోల్చారనమాట. ఈ పోల్చినప్పుడు ఏమవుతుంది? అమ్మ చేతి వంట ఎంత అమృతంలాగా ఉందన్నమాట. అమృతంలాగా ఉందని ఊహించి చెప్పారు. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ఇంకొక చిన్న హింట్ ఏంటంటే, ఉత్ప్రేక్ష అలంకారంలో మీరు బాగా గమనిస్తే ఎగ్జాంపుల్స్లో ఎక్కువ శాతం అన్నట్లున్నది, అన్నట్లున్నది అని వస్తుంది. కొండయ, ఇక్కడ చూసారా ఆ ఏనుగు నల్లని కొండయ అన్నట్లున్నది. ఇదిగో ఇక్కడ కూడా చూసారా, నులక మంచం రాక్షసాలుడని అల్లిన గూడ అన్నట్లు ఉన్నదనమాట. ఉత్ప్రేక్ష అలంకారంలో హింట్ అనమాట. హింట్ వచ్చేసి అన్నట్లు ఉన్నది, అన్నట్లు ఉన్నదని వస్తుంది అనమాట. మ్యాక్సిమం అన్నట్లున్నది అంటే ఏంటి? ఊహించి చెప్పినట్టు అనమాట. మనకు ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి? ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.